రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని తొండపల్లిలో జిల్లా బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలను ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంతో ప్రజలు మోసపోయారని అన్నారు. రేవంత్ రెడ్డి మాయమాటలతో ప్రజలు నమ్మి ఓటు వేస్తే హామీలు గుండుసున్నా అంటూ విమర్శించారు. 66 హామీలతో 420 రకాల పనులతో అడ్డదారిన అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్నటి బడ్జెట్ సమావేశాల సందర్భంలో తన డొల్లతనం, తన బేలతనం బయటపడింది. ఈ రాష్ట్రంలో నేను ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే శక్తి, సత్తా, ఆర్థిక పరిపుష్టి లేదని చేతులెత్తేసిండు. ఇవాళ మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేమే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే పద్ధతులలో ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి ఒక భ్రాంతి కల్పించే ప్రయత్నం చేసిండు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కానీ ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోయింది. మొన్నటి ఎన్నికల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో 8 నెలల కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 66 హామీలతో